నమస్కారం అండి. తాళపత్ర అనేది ఇది రెండవ రోజు. మన మహర్షులు చెప్పిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి నిత్య జీవన వికాస రహస్యాలు తెలుసుకుందాం. కొన్ని చంటి పిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని స్నానం చేయించేది ఎందుకు? చిన్నపిల్లలకు స్నానం చేయించటం అన్నది అతి పెద్ద పని. అందుకనే పసిపిల్లలకు అత్తగారో అమ్మ వంటి పెద్దవారు ఆ సమయంలో దగ్గరుండి స్నానం చేయిస్తుంటారు. స్నాన సమయంలో నీళ్లు చెవుల్లోకి ముక్కుల్లోకి పోతే పిల్లాడికి ఇబ్బంది, ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అందుకే తల్లి లేదా పెద్దవారు తన 2 కాళ్ళ మీద పడుకోబెట్టుకొని వేడి నీటితో స్నానం చేయించాలి. స్నానానికి అరగంట ముందు పిల్లవానికి లేదా పిల్ల ఒంటికి నూనె రాసి చిన్నగా మెత్తగా మసాజ్ చేసి మాడుకు ఆముదం పెట్టి ఆపై నలుగు పిండితో స్నానం చేయించాలి. అలా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని స్నానం చేయిస్తే పిల్లలు ఏడవరు. నలుగు పెట్టి నూనె రాసి స్నానం చేయించడం ద్వారా పసిబిడ్డలకి వ్యాయామం అవుతుంది. తద్వారా మంచి ఆరోగ్యకరమైనటువంటి శరీర పటుత్వం వస్తుంది. అందంగా ఆరోగ్యంగా పెరుగుతారు పిల్లలు. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. ఉద్దాలక మహర్షి యొక్క సూక్తి: నిత్య తృప్తియే పరమైశ్వర్యమని తలచుము. నిత్య తృప్తియే, నిరంతరం తృప్తిగా ఉండడమే పరమ ఐశ్వర్యమని తలంచుము. ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది? గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నదీ ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది. గోశాలలో 100 రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లోనూ దేవతా సన్నిధిలోనూ చేస్తే 10,000 రెట్లు ఫలితం వస్తుంది. శివ సాన్నిధ్యంలో మహోన్నతమైన ఫలం వస్తుంది. పులితోలు మీద కూర్చొని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడికపై కూర్చొని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కూర్చొని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని జపిస్తే దుఃఖము, కొయ్యపీట మీద జపిస్తే దౌర్భాగ్యం కలుగుతుంది. గడ్డి మీద జపిస్తే కీర్తి నాశనం అవుతుంది. మసాలా దినుసులు ఎంత మంచివి! మిరియము రక్తాన్ని గడ్డ కట్టించదు, ఆకలిని పెంచుతుంది. లవంగం ఆస్పిరిన్లా పనిచేస్తుంది, అంటే మన రక్తంలో గడ్డలు కట్టకుండా చేస్తుంది. అల్లం రక్తంలో ప్రమాదకరంగా మారే అవరోధాలను సరిచేస్తుంది. ద్రాక్ష రక్త ప్రసారాన్ని సక్రమంగా నడిపిస్తుంది. ఇక నీరుల్లి, దీన్ని పచ్చిగా తిన్నా ఉడికించి తిన్నా రక్తాన్ని నిరాటంకంగా ప్రవహింపజేస్తుంది, అంటే గుండె జబ్బులు రాకుండా చేస్తుందండి. యాస్క మహర్షి సూక్తి: అహంకారం అనే ఎన్ని అనర్థములకు మూలకందముగా నెంచును. అహంకారం అనేవన్నీ అనర్థములకు మూలముగా తెలుసుకొనుము. ముక్కోటి నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు? ఆ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఉత్తర ద్వారం నుండి దర్శనమిస్తాడు. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే ఎంతో పుణ్యఫలం. ఆయన నిద్ర నుంచి లేచిన రోజు తొలిగా తామే దర్శనం చేసుకొని మనసులో కోరిక కోరుకుంటే స్వామి దక్షిణమే తీరుస్తాడని నమ్మకం. ముక్కోటి నాడు ముక్కోటి వ్యవహారాలున్నా మానుకొని శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి దర్శిస్తే ముక్కోటి దేవతలు దీవిస్తారు. దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? గుడికి బయలుదేరామంటే స్నానం చేసే బయలుదేరుతాం. అయినా గుడి బయట పంపు వద్ద లేదా బావి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళతాం. దానికి కారణం స్నానం అయ్యాక బయలుదేరే ముందు చెప్పులు ధరిస్తాం. కానీ ముందుగా గుడి బయట పాదరక్షలను వదిలి పంచభూతాల్లో ఒక్కటైన భూమిపై నిలబడి పంచభూతాలకు అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ ఆపాదమస్తకం పరిశుభ్రం చేసుకోవటానికి తొలుత కాళ్ళు వెనక ముందు తడిచేలా కడుక్కుంటాం. 3 సార్లు పుక్కులించి నీటిని బయటికి వదలాలి. దేవా, శరీరము వాక్కుకి మూలక కారణమైన నాలుక నోరు కూడా శుభ్రపరుచుకొని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము, కావున మమ్ము దీవించుము అని అర్థం. అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు నోరు శుభ్రపరచుకొని దర్శించుకోవాలి. నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా అలాగే చేయండి. స్నానం ఎంతసేపు చేయాలి? కనీసం అరగంట అయినా స్నానం చేస్తే మంచిది. 4 చెంబులతో శరీరాన్ని బాగా తడిపి సున్నుపిండి లాంటి వాటితో శుభ్రంగా రుద్దుకొని ఆపై 7-8 చెంబులతో శుభ్రపరచుకోవాలి. చక్కటి మెత్తటి టవాల్తో అద్దుకొని శరీరాన్ని తుడుచుకోవాలి. స్నాన అనంతరం శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. మర్మాంగాల వద్ద సరైన గాలి తగలకపోవడం వల్ల ఆ ప్రదేశంలో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. శుభ్రంగా స్నానం చేసుకొని
ఫ్యాన్ కింద 1 నిమిషం నిలబడి ఆపై బట్టలు ధరించాలి. స్త్రీలు ఒంటి మీద ఏమీ లేకుండా స్నానం చేయాలి. మగవారు ఏదో ఒక గుడ్డ కట్టుకొని స్నానం చేయాలి. తెల్లవారుజామున 4-5 మధ్య చేసే స్నానం ముని స్నానం అనగా ఋషి స్నానం. ఉదయం 5-6 మధ్య చేసేది దైవ స్నానం. 6-7 మధ్య చేసే స్నానం మానవ స్నానం. ఆపై చేసేది రాక్షస స్నానం. కావున రేపటి నుంచి 6 లోపల స్నానం చేయండి. చన్నీటి స్నానం మంచిది. నది స్నానం ఉత్తమోత్తమం. చెరువు స్నానం మధ్యమం. నూతి స్నానం అంటే బావి స్నానం అధమం. 10,000 ఆదాయం వస్తుందన్న మానుకొని సరైన సమయంలో సరైన స్నానం చేయడం మంచిది. స్త్రీ కామాన్ని సంపూర్ణంగా తీర్చలేడా పురుషుడు? నాగ్ని స్పృశ్యతి కాష్టానాం నాపగాన మహోదధిః నాంతకః సర్వభూతానాం నా పుంసాం వానులోచన. అగ్ని ఎంత భక్షించినా ఇంకా మిగిలే ఉండును. పూర్తిగా అగ్నిని భక్షించడం ఎవరి తరం కాదు. ఎన్ని వర్షములు తుఫాన్లు వచ్చినా సముద్రం పెరగదు. యముడు ఎంతమంది ప్రాణాలను తీసుకెళ్తున్నా ఇంకను ప్రాణులెట్లు ఉందురో అలాగే స్త్రీ యొక్క కామాన్ని పురుషుడు ఎంత తీర్చినా ఇంకను ఆమెలో కామ కోరిక మిగిలే ఉంటుంది. శాకటాయన ఋషి సూక్తి. కామక్రోధములే నరకద్వారములనే నిక్షేయింపుము. కామక్రోధములే నరకద్వారములనే నిక్షేయింపుము. తిరుమల శ్రీవారి హస్తాలు అలా ఎందుకుంటాయి? తిరుమల స్వామిని దర్శించిన వారందరికీ స్వామి హస్తాలు ఉండే తీరు గమనంలోనే ఉండి ఉంటుంది. స్వామి హస్తాలు నేలను చూపుతున్నట్టు ఉంటాయి. ఆ భంగిమకు అర్థము తన పాదాలను శరణ్యంగా భావించిన భక్తులకు, దర్శించిన భక్తులకు ఏమి లేమి అనేది ఉండదని పరమార్థం. అదే విషయం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారి ఆపాద మస్తకం తనివితీరా చూడండి. స్వామి కనిపించగానే కన్నులు మూసుకోకుండా ఆయన్నే చూస్తూ ముందుకు కదలండి. సాలగ్రామములు ఎంతటి శక్తివంతమైనవి! ఎరుపు సాలగ్రామము సామ్రాజ్య పదవీ ప్రాప్తం. తెలుపు సాలగ్రామము ఐహిక అవసరాలను తీరుస్తుంది. పసుపు సాలగ్రామం లక్ష్మీ స్థానం అపర సంపదల ప్రాప్తి. బూడిద రంగు సాలగ్రామం ధనంతో కోరిన పేరు ప్రఖ్యాతులు. ముదురు రంగు సాలగ్రామం ఈ సాలగ్రామములను పూజించరాదు. గాలవముని సూక్తి. అంతఃకరణ శుద్ధికి నిష్కామ కర్మ యోగమును సాధనముగా నాచరింపుము. అంతఃకరణ శుద్ధికి నిష్కామ కర్మ యోగమును సాధనముగా నాచరింపుము. అంతఃకరణం అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. వీటిని అన్నిటినీ శుద్ధం చేసుకోవాలనుకుంటే నిష్కామ కర్మ అంటే ఏ కోరిక లేకుండా చేయాలండి. మనం పూజ కానీ ఏదన్నా కానీ దానం కానీ ఏమి చేసినా కూడా కర్మలో ఏ కర్మ చేసినా కూడా మనము ఒకరికి దానం చేసినా ఏం చేసినా కోరిక లేకుండా వారి నుంచి మనం ఏం కోరుకోకుండా నిష్కామంగా చేయాలి. ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు ఎందుకుంటాయి? దేవాలయాల్లో రావి, వేప చెట్టు కలిసే ఉంటాయి. రావి చెట్టును శ్రీ మహావిష్ణువుగాను, వేప చెట్టును లక్ష్మీదేవిగాను భావించాలని శాస్త్రాలు, వేదాలు చెబుతున్నాయి. ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయడం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు. శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి. నమస్కరించి కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయి. ఈ రావి చెట్టు కిందే బుద్ధుడికి జ్ఞానోదయమైంది. శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ చెట్టు కిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు. అలాగే వేప చెట్టు గాలికే ఎన్నో రుగ్మతలు దూరం అవుతాయి, ఎంతో రోగాలు దూరం అవుతాయి. పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెంచుతారు. వాటికవే ఉద్భవిస్తాయి కూడా. రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండరాదు. వేప చెట్టుని ఇంటికి ముందు వెనక నాటుకోవాలి. ఇంటి ముందు వేప చెట్టు ఉంటే వైద్యుడు ఉన్నట్టే. జమదగ్ని మహర్షి యొక్క సూక్తి. మనశ్శాంతిని, మనశుద్ధిని పొందుటయే మానసిక తపస్సని భావింపుము. మనశ్శాంతిని, మానసిక శుద్ధిని, మనసును శుద్ధి చేసుకోవడం, వాటిని పొందడమే మానసిక తపస్సని భావించండి. వాస్తుశాస్త్రం ఎప్పటి నుంచి పాటిస్తున్నారు? ఎంతో పురాతన కాలం నుంచి, అనగా భారతం జరిగిన కాలం ముందు నుంచి వాస్తు అమల్లో ఉంది. రామాయణంలో అరణ్యవాస సమయంలో లక్ష్మణుడు పర్ణశాల నిర్మించగానే శ్రీరాముడు సీతాదేవితో కలిసి వాస్తు పూజ చేసి లక్ష్మణుడితో కలిసి గృహప్రవేశం చేశారు. విశ్వకర్మ, మయుడు వాస్తుశాస్త్ర నిపుణులే. ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, ఆనందానికి అన్నింటికీ మూలమే వాస్తు. సుగ్రీవుని పట్టాభిషేకం అనంతరం సీతాన్వేషణకు సమయ నిరీక్షణ చేయాల్సిన సమయంలో శ్రీరామ లక్ష్మణులు వాస్తు చూసుకుని నివసించారు. బిల్వ వృక్షం ఎక్కడ పుట్టింది?
శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గురించి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణుపై ఉంచాడు. శ్రీ వృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వవృక్షమును దేవతలు స్వర్గంలోనూ, మందర పర్వతం పైన, వైకుంఠంలోనూ నాటారు. శివునికి ఇష్టమైన ఈ బిల్వవృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి. ఎండిన కోసి 2-3 రోజులైనా శివ పూజకు వాడకూడదు. బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వ వృక్ష పత్రము 1,00,000 బంగారు పువ్వులతో సమానం. దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు: స్త్రీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. ఒక ఒత్తి దీపాన్ని చేయరాదు. ఏక ఒత్తి శవం వద్ద వెలిగిస్తారు. దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి. దీపారాధన కుందికి 3 చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి. విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమః శివాయ అని జపించి దీపం వెలిగించాలి. కన్య ఋషి సూక్తి: మలము విడుచు వరకెంత తొందరపడదుమో అంత తొందర దుర్విషయముల ఎందుంచుము. మలము విడుచుటకు ఎంత తొందరపడతామో అంతే తొందరగా దుష్ట విషయముల గురించి తొందరగా వదిలేసేయాలండి. కార్తీక స్నానం ఎందుకు? ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మెడ వరకు నీటిలో ఉండి స్నానం చేయటం ద్వారా ఉదర వ్యాధులు నయమవుతాయి. కార్తీక స్నాన విషయంలో ఓ ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. దానివల్లే కార్తీక మాసంలో నది స్నానము, సముద్ర స్నానం చేయమంటారు. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో నది, సముద్ర స్నానము, దీపారాధన ఎంతో పవిత్రం. పురుగులు, మిడతలు, చెట్లు, పక్షులు ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మ రాహిత్యాన్ని పొందుతాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని బంగారు గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామి ఎవరి కోసం? కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్న స్థానంలో బంగారు గోపురంపై వెండి ద్వారంలో కొలువై శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు. అంటే వెండి ద్వారము, గోపురము పైనున్న స్వామి ప్రదేశాన్ని చూపేందుకు. దర్శనం అయ్యాక చాలామంది గోపురం పైన ఉన్న స్వామిని చూసి దర్శించి నమస్కరిస్తుంటారు. వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వెంకటేశ్వరుని తీసుకొచ్చాడు. ఆ దర్శనం పశుపక్షాదుల కోసము, దేవతల కోసము ఆకాశం నుంచి ముక్కోటి దేవతలు దిగి వచ్చి స్వామిని సేవించుకోవడం కోసమే. మన పగలు రాత్రితో వారికి సంబంధం లేదు కనుక వారి పూజా సమయం వేరు కనుక భూమి కిందున్న, భూమి పైనున్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది. తిరుమల వెళ్ళిన వారు తప్పక విమాన వెంకటేశ్వరుని స్వామి పాదాలను దర్శించి తరించండి. ఆత్రేయుడు సూక్తి: పరమానందమే నీ లక్ష్యముగా నుంచుకొనుము. పరమానందమే నీ లక్ష్యంగా ఉంచుకొనుము. ఆలయాల వద్ద అమ్మే నల్ల దారాలను ధరించటంలో అర్థం ఏమిటి? గృహంలో పూజ చేసిన తర్వాత కట్టుకునే తోరం లాంటివి నల్ల దారాలు. దేవాలయాల వద్ద దీన్ని ధరించడం పుణ్యకార్యమే. కాశీదారము, తోరము అని పిలిచే వీటిని ధరించడం ద్వారా ప్రయాణ దోషాలన్నీ పోతాయి. శుభప్రదంగా మళ్ళీ మన ఇంటికి చేరుకుంటాము. సర్వగ్రహాలకు శాంతి మరియు దిష్టి కూడా వదులుతుంది. ప్రయాణ సమయాల్లోనూ పుణ్యతీర్థాల్లోనూ తెలియక అనేక తప్పులు చేస్తాం. వాటిని పోగొట్టేవే నల్లదారాలు. అట్ల తద్ది నాడు అట్లెందుకు పోస్తారు? అశ్వయుజ బహుళ తదియ నాడు వచ్చే అట్ల తద్ది స్త్రీలకు ఓ ముఖ్య పండగ. ఈ పండగ నాడు అట్లు పోస్తారు. అలా పోసేటప్పుడు అట్లకు ఎన్ని చిల్లులు పడతాయో అన్ని వేల సంవత్సరాలు తమకు 5వ తనాన్ని ప్రసాదించమని గౌరీదేవిని వేరుకోవటమే అట్ల తద్ది. పెళ్ళి కాని వారు ఈ అట్ల తద్ది జరుపుకోవటం వల్ల సుందరమైన భర్త, చక్కటి పిల్లలు కలుగుతారు. గోరింటాకు రుబ్బుకొని పెట్టుకుంటేనే ఈ పండుగ అసలు కళ. ప్రహ్లాదుడి సూక్తి అండి: జ్ఞానాగ్ని ప్రజ్వలించు వరకును తపమాచరించుము. జ్ఞానాగ్ని ప్రజ్వలించు వరకు తపస్సు ఆచరించవలను. అంటే నీలో జ్ఞానము
పుట్టేంత వరకు, వచ్చేంత వరకు, నీకు జ్ఞానం కలిగేంత వరకు నువ్వు తపస్సు చేస్తూనే ఉండాలి. ఏవి ఎన్నటికీ తిరిగి పొందలేము. గతించిన కాలము, విల్లు నుంచి వెలువడ్డ బాణము, పెదవి దాటిన మాట, చేజారిన అవకాశము తిరిగి రావు, పొందలేము. కావున కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మాట్లాడే మాట ఆచితూచి మాట్లాడితే అనర్థాలు జరగవు. అవకాశం అరుదుగా వస్తుంది, అప్పుడే తలుపు తీయాలి, సద్వినియోగపరుచుకోవాలి. ఆ తర్వాత తలుపు తీసినా లక్ష్మి ఉండే అవకాశం లేకపోవచ్చు, మరో ఇంటి తలుపు తడుతూ ఉండవచ్చు. దాన్నే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదని. దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఎందుకు ఉండరాదు? భగవంతుని రూపమైన విగ్రహాలకి మంత్ర యంత్రాలతో ప్రతిష్ఠ జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి. సాక్షాత్తు దేవత, దేవుడు అంశ ఆ విగ్రహానికి వస్తుంది. నిత్య ధూప దీప నైవేద్యాలుంటాయి. శుచి, ఆచారం, శుభ్రతలు అత్యవసరం. స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులుంటాయి. ఏ సమయంలో అలా జరుగుతుందో వారికి తెలియదు. అలాంటప్పుడు ఆ సమయాల్లో పూజాధికాలు నిర్వర్తించడం జరిగితే భగవద్దోషం అవుతుంది. మళ్ళీ అనేక శుద్ధి క్రియలు చేయాలి. అందుకే ఆ సమయాల్లో స్త్రీలు దైవ దర్శనం, పూజాధికాలు చేయరు. దానివల్ల దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఉండరు. గుడిలో సైతం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు. రామరామ మహిమ, రామనామ మహిమ. విభీషణుడు ఓ కార్యం కొరకై శ్రీరామునికి ఓ సందేశం పంపదలిచి సేవకునితో చెప్పి వెళ్ళి రమ్మన్నాడు. ఆ సేవకుడు తాను లంకను దాటి సముద్రాన్ని మీదుగా అయోధ్యను చేరగలిగే శక్తి తన వద్ద లేదని చెప్పాడు. దానికి విభీషణుడు ఓ పత్రం ఇచ్చి, ఇదే సముద్రాన్ని దాటిస్తుందని, మళ్ళీ నా కడకు వచ్చే వరకు విప్పి చూడరాదని చెప్పాడు. ఆపై సేవకుడు మేఘాల మీద ఆకాశగమనం చేయసాగాడు. ఆ సేవకుడు సముద్రాన్ని దాటుతూ ఆ పత్రంలో అంత శక్తి ఏముందని చూశాడట. శ్రీరామ అని ఉందంట. ఓసి ఇంతేనా అనుకున్నాడో లేదో, టప్పున సముద్రంలో పడిపోయాడంట. రామనామాన్ని ఎంత నమ్మితే అంత శక్తి వస్తుంది. అంతేకాదు, నమ్మకమే మనిషికి బలమైన శక్తి. నమ్మి మోసపోయిన వాడు లేడనేది ఇందుకే. దేవహూతి సూక్తి. విషయాసక్తియే బంధహేతువని ఎరుంగుము. విషయాసక్తియే బంధహేతువని ఎరుంగుము అంటే విషయాలపైన ఆసక్తిని ఉంచుకోవడం, అది కావాలి ఇది కావాలనే ఆసక్తియే మనకి బంధం అవుతుందండి. వినాయకుడికి వాహనంగా ఎలుక ఎందుకయింది? మహాక్రూరుడైన మూషికాసురుడనే రాక్షసుడు మానవులను, తపస్సులను అనేక బాధలు గురి చేస్తుండడంతో వినాయకుడు ఆ రాక్షసుని నిగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు. వైతరణి నది ఎలా ఉంటుంది? 100 యోజనాల వెడల్పు ఉంటుంది. ఆ నదిలో నీరు ప్రవహించదు. రక్తము, చీము ప్రవహిస్తుంటాయి. ముసళ్ళు, పాములు, పాపులను చిత్రవద చేస్తాయి. అందు పాపాలు, మహాబాధలను నిరంతరం అనుభవిస్తూ మానవ జన్మలో చేసిన పాపాలను మననం చేసుకుంటూ ఆక్రందనలు చేస్తూనే ఉంటారు. వారి మొర ఆలకించే దిక్కే ఉండదు. పాపం చేసిన వారికి దాహం వేస్తే కాగే నూనె ఇస్తారు. నరకంలో అనేక బాధలు పడిన తర్వాత కూడా మళ్ళీ మానవ జన్మలో అనేక రోగాలతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది కూడా. అందుకే ధర్మంగా ఉండండి, ధర్మాన్ని కాపాడండి. ఆ ధర్మమే అన్ని విధాలుగా అన్ని సమయాల్లోనూ సదా కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షితః. ఈ వైతరణి నది అనేది మనకు గరుడ పురాణంలో వస్తుందండి. ఎప్పుడైనా వీలున్నప్పుడు చెప్పుకుందాము. యాజ్ఞవల్కుడి సూక్తి. సర్వభూతములను సమదృష్టితో చూడుము. సర్వభూతములను, అన్ని భూతముల్ని అంటే మనిషితో సహా అన్ని భూతాలండి, మనిషి కూడా భూతమే. అన్ని జీవులు, అన్ని భూతాలు, ప్రాణము, పక్షులు, జంతువులు, వృక్షాలు, అన్ని భూతాలని సమదృష్టితో చూడుము. మనకి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు సమదృష్టితో చూస్తాం. స్త్రీలు భగవంతునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు? భగవంతుడికి సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు. తమ 8 అంగాలను అనగా వక్షస్థలము, నుదురు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 కన్నులు భూమిపై ఆంచి నమస్కరించవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలనుకున్నప్పుడు ఉదరము నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. అలా చేయటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాలపై ఉండి నమస్కరించాలని చెప్పారు. ఇంకా చేయగలిగితే నడుము వంచి ప్రార్థించవచ్చు. మాంసాహారం తీసుకునే వాళ్ళ పూజలు ఫలించవా? శాకాహారం సత్వగుణ వృద్ధికి ఎంతో దోహదపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దైవానుగ్రహం కలగటానికి, భక్తి, చిత్తశుద్ధి పెరగటానికి శాకాహారం కారణమవుతుంది. మాంసాహారం ఆయుష్ను హరిస్తుంది.
శాకాహారం తినేవారిని మాంసాహారం తినేవారిని పరిశీలిస్తే శాకాహారం తీసుకునే వారికి ఆయుష్తో పాటు ఆరోగ్యం పాలు కూడా ఎక్కువగా ఉంటుంది. పవిత్ర పుణ్య దినాల్లో మాంసాహారం తీసుకోవడం వల్ల రాక్షస ప్రవృత్తి పైకి మనసు పోతుంది. మాంసాహారాన్ని పండుగ శుభకార్యాల్లో తీసుకోకపోవడానికి కారణం ఇదే. జడభరతుడు సూక్తి. ధ్యాన కాలమందు త్రిగుణములను లోబడవలదు. ధ్యాన కాలమందు త్రిగుణములకు లోబడవలదు. పెళ్లిలో వధూవరుల ఒకరిపై నొకరు తలలపై జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు? మంత్రాలతో వధూవరుల నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టేది శుభసూచకంతో పాటు శరీరాల్లో ఉన్న దోషాలు పోవాలని, జీలకర్ర బెల్లంల వారిరువురు కలిసి మెలిసి ఉండాలని. జీలకర్ర బెల్లం పెట్టే సమయమే వధూవరుల తొలి స్పర్శ. ఎప్పుడైతే ఒకరికొకరు తాకుతారో అప్పుడే పెళ్ళైపోయినట్టు. జీలకర్ర బెల్లంలాగా కలిసిపోవాలండి భార్యాభర్తలు. ఓకే, థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ తెలుసుకుందాం కొన్ని. థ్యాంక్ యూ. సోహం.